మిరియాము, ఆ తర్వాత ఇంకా చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి మరి జకర్యా, ఆ తర్వాత ఇక యోహాను, ఆ తర్వాత ఎజ్రా, ఇలాంటి ప్రవక్తలు పుట్టుకొచ్చినటువంటి వాళ్ళు లేయా గర్భం నుండి వచ్చింది. ఆమె ఎంత ధన్యురాలు చూడండి. హల్లెలూయా. ఆమె అన్ని ఓదార్చిన, అంత ఓర్పు కలిగి ఉన్నది. ఆమె బాధలు వచ్చినప్పటికీ కూడా, శ్రమలు వచ్చినప్పటికీ కూడా, కష్టం వచ్చినప్పటికీ కూడా ఆమె ఓర్పుతో దేవుని వైపు చూసింది. దేవుడు ఈసారైనా నా మొర విన్నడేమో, యెహోవా నా కన్నీరును చూసిండేమో, యెహోవా నా కష్టాలను చూసిండేమో, యెహోవా నాతోనే నా బాధలన్నీ తీర్చేటట్టు నా ప్రార్థన చేసిండేమో అనుకున్నది. హల్లెలూయా. ఆ లేయా నిజంగా కూడా అంత ఓర్పు కలిగి ఉండడం అనేటువంటిది ఆయన భర్తను ఏ విధంగా మార్చుకొని తన కుటుంబాన్ని కట్టుకొని ఆ కుటుంబాన్ని నిలబెట్టగలిగి ఈ రోజు ఇంతమందిని, మరి ఒక మిరియామే కాదు, ఒక యోషనే కాదు, ఒక జకర్యానే కాదు, ఇంకా యూదా, దావీదు, ఇలాంటి పేరు కలిగినటువంటి గొప్ప గొప్ప ప్రవక్తలు, రాజులు వచ్చినటువంటి ఆ లేయా గర్భం ఉండేదండి. ఈరోజు దైవశనమా, మీరు ఎంత ఓర్పు కలిగి దేవుని వైపు చూస్తారో మీ జీవితం ఫలింపబోతుంది. మీరు లేయలా ఫలింపబోతారు. మీ కుటుంబాలు వర్ధిల్లుతాయి, మీ కుటుంబాలు విస్తరించబడతాయి, మీ కుటుంబాలకు ఆశీర్వాదం రాబోతుంది. కాబట్టి మీరు అలా ఓర్పు కలిగి మీరు ఎప్పుడైతే దేవుని వైపు చూస్తారో మీకు ఆ పట్టుదల ఉండాలి, ఆ ఓర్పు ఉండాలి, ఆ నేర్పరి కలిగి ఉంటే మీరు నిజంగా మరి దేవుని దృష్టిలో మీరు ధన్యులు. కాబట్టి దేవుడు మరి ఆమె ఒక్కసారి ఎవరైనా అత్త ఒక్క మాట అన్నదంటే ఆయన ఓర్చుకుంటది, మామ మాట అంటే ఓర్చుకుంటది, ఇంటిలో పాది అన్న ఓర్చుకుంటది, భర్త అంటే ఓర్చుకోరు. కానీ ఈ రోజు సమాజంలో అమ్మాయిలు ఉన్నారు, అమ్మ నన్ను మీ అల్లుడు కొట్టిండమ్మా అన్నది, అమ్మ వాడు కొట్టిండే నేను వెళ్ళిపోతా, నేను వస్తా ఇంటికంటే, రా బిడ్డ రా, ఏమైంది రా, కొట్టిండు ఆడి వాడికాడ నువ్వే ఉంటావే. ఇది కాదు. తల్లిదండ్రులు, అమ్మ మీ నాన్న కూడా నన్ను అలా కొట్టేవాడమ్మా, మీ నాన్న కూడా నన్ను అలా తిట్టేవాడమ్మా, మీ నాన్న కూడా అలా చేసిండు, కానీ ఈ రోజు ఒక కుటుంబాన్ని కట్టుకున్నామమ్మా, నిన్ను కన్నా నిన్ను పెంచిన బాధలని వస్తాయమ్మా, కష్టాలని వస్తాయమ్మా, మరి నువ్వు ఓర్పుగా ఉండు, అక్కడ నీ కుటుంబాన్ని కట్టుకో, నీ అత్తమామలను చూసుకో, భర్త ఏదో ఒక రోజు మారుతారమ్మా అని ఎవరైనా చెప్పగలరా? ఈ కాలంలో ఎవరు చెప్పడం లేదండి. ఆ పరిస్థితి లేదు. ఎందుకు అనంటే ఒకసారి ఆయన తిట్టడో లేదో, భర్త తిట్టగానే ఎంటనే వచ్చేయంటారు, తగ్గ చెప్పబెట్టకుండా వచ్చేయండి మీరు. ఇది దేవుడు ఇచ్చినటువంటిది కాదు. దైవజనమా, అందరూ గుర్తు చేసుకోవాల్సింది, దేవుడు ఓర్పును ఇస్తాడు, సహనాన్ని ఇస్తాడు. నీకు కుటుంబాన్ని కట్టుకోవడానికి నీకు అన్ని తీరులా నిన్ను పరీక్షిస్తూనే ఉంటాడు. ఒకవేళ నువ్వు ఆ పరీక్షలు దిగినట్టయితే లేయలా వర్ధిల్లుతావు, లేయలా జీవిస్తావు, లేయలా రాజులు నీ నుండి పుట్టుకొస్తారట. ఇలా మన ఊరుంది, మన ఊర్లో ఎంతో మంది దుఃఖ దినాలలో ఉన్నారు, ఎంతో మంది పిల్లలు అత్తమామలు ఉన్న వాళ్ళు ఉన్నారు, అందరూ అలా జీవిస్తున్నటువంటి వాళ్ళందరూ ఉన్నారు. కానీ వారికి కూడా ఒక ఓర్పు, ఒక సహనాన్ని కలిగించడం కోసం కుటుంబంలో తల్లిదండ్రులు చెప్పగలగాలి, అమ్మా మీ పరిస్థితి ఈ విధంగా ఉంది, కాబట్టి మన పరిస్థితులను బట్టి ఈ రోజు మనము నీ కుటుంబాన్ని కట్టుకోవాలమ్మా, ఆ బాధలన్నీ నేను అనుభవించిందాన్ని, ఆ కష్టాలన్నీ నేను అనుభవించిందాన్ని అని మీ తల్లిదండ్రులైనా చెప్పగలుగుతున్నా? లేదు, ఆ జీవితం లేదు. కాబట్టి ఆ జీవితం కావాలని మనము దేవుని అడుగుదాం. హల్లెలూయా. మరి చాలా మంది భర్తను మార్చుకునేటువంటిది ఉంటారు. ఇలా భర్త మారడం అంటే మామూలు విషయం కాదు, భర్తను మార్చుకోవడం అంటే మామూలు విషయం కాదు. యాకోబు కోసం ఆమె చాలా ప్రయత్నాలు చేసింది, అయినా ఆ భార్యే ఆ ఇంటికి ఒక కిరీటంలా నిలబడుతుంది. ఎందుకు అనంటే కుటుంబాన్ని నిలబెట్టేది భార్య, కుటుంబాన్ని కట్టేది భార్య, కుటుంబాన్ని ఏ విధంగా నడుపుకోవాలో, బిడ్డలను ఏ విధంగా చూసుకోవాలో, కొడుకులను ఏ విధంగా పెంచుకోవాలో,
ఏమన్నా ఉంటుందా? బిడ్డ పేడ చదువుకొని వచ్చి ఇంటి దగ్గరే ఉంటది. కొన్ని ఇంటి దగ్గర తల్లిదండ్రులకు ఒక నెత్తిన కుంపటిలా ఉంటది. హల్లెలూయా. ఆ జీవితాన్ని చూడలేరు, ఆ జీవితాన్ని తట్టుకోలేరు. ఏమైంది నా బిడ్డకు అని అంటారు. కానీ ఆ ఇంట్లో గోడల్లో మాత్రం ఒక్కసారి కూడా ఈ అత్త గౌరవించదు. హల్లెలూయా. బిడ్డను కొట్టిందంటే రా అంటది, బిడ్డను తిట్టిందంటే వచ్చేయంటది. ఇంట్లో ఉన్న గోడలను మాత్రము ఆమె అక్కడ ఉన్నటువంటి ఆ కూరల కరెపాకు కన్నా ఒక పురుగు కన్నా ఈనగా తీసి అక్కడ పడేస్తుంది. హల్లెలూయా. పడేసి నీ వాళ్ళు అలా అయితే, నీ వాళ్ళు ఇట్లాంటి వాళ్ళే, నీ వాళ్ళు అలాంటి వాళ్ళే అని వేధించడం మొదలు పెడతారు. ఏ ఇంటికైనా కావాల్సింది ఆ బిడ్డ ఎదగాలంటే, ఆ కుటుంబం ఎదగాలంటే మరి ఎవరిలాగా ఉండాలి? లేయలా నువ్వు జీవితాన్ని ఎదగనీయాలంట. మరి విలియం కేరీ ఉన్నాడు. విలియం కేరీ భార్య ఒక మానసికమైనటువంటి మనిషి. ఆమె చాలా కష్టపెట్టేటువంటిది, ఆయనను వేధించేటువంటిది. విలియం కేరీ అంటే ఈ ప్రపంచంలో మనం ఈ రోజు ఇవాళ ఈ పరిస్థితుల ఈ బైబిల్ చదువుతున్నామంటే ఆయనే కారణం. ఆమె ఆయనను మామూలుగా కాదు, ఒక్కొక్కసారి ఆయనకు కోపం వచ్చినప్పుడు, ఒక్కొక్కసారి ఆయన బాధ వచ్చినప్పుడు చాలా మంది అంటుంటారు ఇది నిజమో కాదో, కానీ ఆయన నెత్తి వెంట్రుకలు ఇలా పీక్కునేవాడట. ఆమె పెడుతున్నటువంటి హింసను భరించలేక ఆయన ఒక రోజు అలా కొడుకు చనిపోయిండు. భార్య మెంటలైపోయింది, ఆమె మానసికమైనటువంటి పరిస్థితులకు వెళ్ళిపోయింది. ఆ రోజుల్లో ఆమె ఈలపీటతోని ఆయనను కొట్టడం మొదలు పెట్టింది. ఈ రోజు ఈ బుక్స్ 44 భాషలలో తర్జుమా చేసేటువంటి గరుడు ఆయన. ఈ రోజు ఇక్కడ సిరంపూర్ యూనివర్సిటీ స్థాపించి స్త్రీలకు సమానత్వము, పురుషులలాగానే స్త్రీలు కూడా విద్య అందాలని ఆయన చాలా ప్రయాసపడ్డాడు. అలాంటి ఒక గొప్ప మరి ఆయనదేమన్నా ఈ ఊరా, మన ఊరా, మన ప్రాంతం వాడ కాదు. ఆయన వేరే దేశం నుంచి ఇక్కడ ఆయన వచ్చి మన కోసం మన బ్రతుకుల కోసం వీళ్ళు ఇలా జీవిస్తున్నారు, ఇలా బతుకుతున్నారు అని ఆయన ఈ రోజు వచ్చి మరి ఇదే సిరంపూర్ యూనివర్సిటీని స్థాపించి అలాంటివి మనకు అందించినటువంటి వాడు. ఈ రోజు అలాంటి విలియం కేరీ ఆ భార్య వేధించిన, ఆ భార్య అంత అవమానపరిచిన ఓర్పుతోనే ఉన్నాడు. ఆయన ఓర్పు కలిగి ఉన్నాడు. కానీ ఈ రోజు విలియం కేరీ అంటే తెలియని వాళ్ళు లేదు. అలాంటి ఒక గొప్ప మనిషి, అలాంటి గొప్ప వ్యక్తిని మనకు దేవుడు అందించింది. అది ఓర్పు అంటే ఆ ఓర్పు కలిగి నువ్వు ఉన్నావా? ఆ ఓర్పు కలిగి నువ్వు జీవిస్తున్నావా? ఆ ఓర్పుతో నువ్వు ఉన్నావా? ఈ రోజు మా జీవితంలో భర్త అంటే ఎలా మార్చుకోవాలో, భర్తని ఎలా దిద్దుకోవాలో మన పాస్టర్ గారికి బాగా తెలుసు. హల్లెలూయా. ఆమె పడరాని బాధలు, ఆమె పడరాని కష్టాలు పడి తన భర్తను, ఇదే మీ సాక్షి ఇక్కడ నిలబడ్డ మీ పాస్టర్ గారిని ఆమె మార్చుకోవడానికి ఎంత ప్రయాసపడ్డదో, ఎంత తపన పడ్డదో, ఎంత వేదన పడ్డదో. నా భర్త మారాలని, నా భర్త నాతోనే ఉండాలని, నా భర్త మరణించొద్దని, నా భర్త నాతో నుండి నా కుటుంబాన్ని కట్టుకోవాలని, ఈ దండు వంశం నిలబడాలని ఆమె చాలా ప్రయత్నాలు చేసి ఈ రోజు మీ ముందు నిలబెట్టుకోగలిగింది. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఆమెకు ఓర్పే లేకపోతే, ఆమెకు పట్టుదలే లేకపోతే, ఆమెకు ప్రార్థన పవరే లేకపోతే, ఆమె ప్రార్థించకపోతే నేను ఈ విధంగా ఉండేటువంటి వాడిని కాదు. కాబట్టి ఆమె జీవితంలో ఓర్పు కలిగి ఉంది. హల్లెలూయా. కాబట్టి ఈ రోజు చాలా మంది ఆ విధంగా ఉన్నారు. భార్య భర్తను ఓర్చుకోవాలి, భర్త భార్యను ఓర్చుకోగలగాలి. ద్వేషించడం అనేటువంటిది ఎలాంటిది కాదు. మరి ఒకవేళ దేవుడు చెప్పిండు, ఒకవేళ మీరు మరణం తప్ప మిమ్మల్ని ఎవరిని వేరు చేయడానికి లేదు, మీరు ఏక శరీరులు అని చెప్పి